నితిన్కి బలగం వేణికి ఎల్లమ్మ కష్టాలు. సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు ఏ అప్డేట్ లేదు. ఆ మధ్య జిమ్లో బలగం వేణు ఏదో జిమ్ చేస్తూ ఫోటోలు వైరల్ అయ్యే తప్పితే ఇంతవరకు కూడా ఆ ఊసే లేదు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం ఎప్పుడంటే అప్పుడు షూట్ చేయడానికి రెడీ ఉన్నారు, కానీ ఎల్లమ్మ కష్టాలు మాత్రం తప్పట్లేదు. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బలగం వేణు అంటే జబర్దస్త్ కమీడియన్ నుంచి వెళ్ళి డైరెక్టర్గా మారి బలగం ఒక సినిమా తీసి ఈవెన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది బలగం సినిమా. మనందరికి తెలుసు, రూరల్ బ్యాక్గ్రాఫ్లో ఒక చిన్న స్టోరీని ఇంత బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చా అని అంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే బలగం సినిమా. ఆ సినిమా ఎంతలా ఇంపాక్ట్ చూపించిందంటే ఊర్లలో స్క్రీన్స్ పెట్టుకొని మరి ఊరందరూ కూర్చొని హ్యాపీగా సినిమా చూసి ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈవెన్ అలాంటి డైరెక్టర్ మరొక్కసారి మరి తర్వాత సినిమా ఏంటి, ఆ సక్సెస్ తోటి అసలు కనీ విని ఎరుగని రేంజ్కి ఎదిగిపోయాడు బలగం వేణు. దాని తర్వాత ఆయన వెంటనే సేమ్ మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షన్లోనే, అంటే వాళ్ళ కూతురు వాళ్ళు తప్పితే వాళ్ళ ప్రొడక్షన్ అది కూడా, సో వాళ్ళ ప్రొడక్షన్లోనే ఎల్లమ్మ అనే ఒక సినిమాను కూడా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఎల్లమ్మ సినిమాకు మరి ఎవరు హీరో ఏంటి అని కూడా చాలా డౌట్స్ కూడా వచ్చాయి. అయితే ఫస్ట్ ఈ సినిమాని నానిగారి దగ్గరికి వెళ్ళారట. సో నానిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కథ విని చాలా బాగానే నచ్చిందట. బట్ నచ్చినా కానీ ఎందుకో మేబీ ఆ డేట్స్ ఇష్యూస్ వలన లేకపోతే ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏమున్నాయో తెలియదు, కానీ అది అనూహ్యంగా నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది. సో నితిన్ గారి కథ విని వెంటనే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సినిమా కథ మాత్రం చాలా బాగా నచ్చింది, వెంటనే చేసేద్దాం వేణు మనం అని చెప్పేసి కూడా ఆయనతో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడో ఆ ప్రాజెక్ట్ అయితే లాక్ అయిపోయింది. దిల్ రాజు గారు కూడా ఆయన ఎప్పుడంటే అప్పుడు షూట్ చేయడానికి రెడీ ఉన్నారు, మీరు అంటే ఏంటి అని కూడా ఓకే చెప్పారు. బట్ ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకి ఎల్లమ్మ కష్టాలు డెఫినెట్గా ఉన్నాయనే తెలుస్తుంది. ఫస్ట్ ఈ సినిమాలో ఎల్లమ్మ క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. సినిమా మొత్తం కూడా ఎల్లమ్మ చుట్టే తిరుగుతుంది, అంటే ఆ క్యారెక్టర్ ప్లే చేసే క్యాండిడేట్ చుట్టే తిరుగుతుంది కథ. కాబట్టి ఈ సినిమాలో ఫస్ట్ సాయి పల్లవి గారిని అనుకున్నారట. సో సాయి పల్లవి గారిని అనుకున్న తర్వాత మరి ఏమైందో తెలీదు, ఆవిడ కథ విన్నది బట్ ఓకే నచ్చింది అని చెప్పిందట, కానీ అనూహ్యంగా నేను చేయలేను అని కూడా చెప్పుకొచ్చిందట సాయి పల్లవి గారు. అంటే ఆవిడ సేమ్ టైం అక్కడ బాలీవుడ్లో రామాయణం తీస్తున్నారు, దాని తర్వాత వేరే వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కాబట్టి మేబీ ఏమైందో ఏంటో తెలియదు, కానీ డేట్స్ ఇష్యూనా లేకపోతే స్టోరీ ఇంకేదన్నా ఇంపాక్ట్ చూపించదని ఏమనుకుందో తెలియదు, కానీ అనూహ్యంగా సాయి పల్లవి గారు ఆ సినిమా మీద నో అప్డేట్ అని చెప్పేసి అలా సైలెంట్గా ఉండిపోయారు. ఆవిడ కూడా ఆ ప్రాజెక్ట్ చేయట్లేదని క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు అని కూడా కీర్తి సురేష్ గారి దగ్గరికి వెళ్ళారట. సో కీర్తి సురేష్ గారికి సినిమా కథ విని చాలా బాగా నచ్చిందట. బట్ నచ్చినా కానీ ఎందుకో మేబీ ఆ స్టోరీ అంటే డెఫినెట్గా నచ్చింది, చేస్తే బాగానే వర్కౌట్ అవుతుంది. ఈవెన్ నితిన్ గారితో రంగ్దే లాంటి ఒక మంచి క్లాసిక్ ఇట్టుకుంది కాబట్టి చేస్తాను ఒప్పుకుందట, కానీ డేట్స్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కీర్తి సురేష్ గారి నుంచి కూడా అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఆమె కూడా తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక దాని తర్వాత మరి అసలు ఎవరు ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేయాలంటే అంత ఇంపాక్ట్ ప్లే చేసేది ఇప్పుడు ఎవరు అని చెప్పేసి శ్రీలీల దగ్గరికి వెళ్తే శ్రీలీల గారు కూడా ఆవిడ కూడా కొంచెం ప్రీవియస్గా నితిన్ గారుతో చేసినటువంటి 2 సినిమాలు కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు. సో అందుకోసమనే దిల్ రాజు గారు ఎందుకో శ్రీలీల గారిని వెనకడిగేస్తా, అంటే ఆవిడ ప్రాజెక్ట్లోకి తీసుకుందామంటే కొంచెం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో దీని మీద అయితే పూర్తిగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ ఏదేమైనా కానీ ఎల్లమ్మ కష్టాలు మాత్రం ఎల్లమ్మ సినిమాకు తప్పట్లేదు. దాని తర్వాత రష్మిక గారిని అనుకున్నారట, సమంత గారిని అనుకున్నారట, బట్ వీళ్ళందరూ కూడా ఎవరి ప్రాజెక్ట్స్ తోటి వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి మరి ఆ క్యారెక్టర్ కొత్త హీరోయిన్ పెట్టాలంటే లేదు, అలాంటి క్యారెక్టర్ కాదు, డెఫినెట్గా స్టార్ కాస్ట్ ఉండాలి. అంటే ఆ క్యారెక్టర్ సినిమా మొత్తం కూడా ఆ ఒక్క క్యారెక్టర్ చుట్టూ, అంటే మేజర్ క్యారెక్టర్ కాబట్టి అది ఎంత ఇంపాక్ట్ చేస్తుందో తెలుసు, కాబట్టి అలాంటి క్యారెక్టర్కి ఒక స్టార్ హీరోయిన్ అయితేనే బాగుంటుంది అని కూడా అన్నారట. అండ్ సేమ్ టైం ఇక్కడ నితిన్ గారు హీరో కాబట్టి ఆయన తగ్గట్టు అండ్ ఆ పర్ఫార్మెన్స్ అండ్ దాని తర్వాత హీరోయిన్ స్టారం అన్నీ ఉండాలి, కాబట్టి ఇవన్నీ కూడా ఎల్లమ్మ సినిమాకు వర్కౌట్ అవ్వట్లేవట. సో మొత్తంగా మరి ఎల్లమ్మ క్యారెక్టర్ని ఎవరు ప్లే చేస్తారో ఏంటనేది కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. అటు ఇద్దరికి, నితిన్ గారికి అండ్ వేణు గారికి, దిల్ రాజు గారికి కంప్లీట్గా షూట్ చేయడానికి అన్ని విధాలుగా రెడీ ఉన్నా కానీ ఆ క్యారెక్టర్ ఎవరు చేయాలి ఏంటని కూడా చాలా డౌట్లు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఆ క్యారెక్టర్, అంత పవర్ఫుల్ క్యారెక్టరు ఎవరు చేస్తారని తెలుసు. మనకు బలగంలో సుధాకర్ రెడ్డి గారు ఉంటారు పెద్ద ఆయన, ఆయన ఒక క్యారెక్టర్ చేస్తే
ఆయన కొత్త ఆయనే. బట్ ఆ క్యారెక్టర్ చాలా బాగా అందరు జనాల్లోకి తీసుకెళ్ళింది తాత క్యారెక్టర్‌గా. సో, దాని తర్వాత ఎల్లమ్మ క్యారెక్టర్ కూడా సినిమాలో అంత పర్ఫార్మెన్స్ ఉండాలి కాబట్టి, మరి ఆ క్యారెక్టర్‌ని ఇన్‌కేస్ ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కానీ ఆ స్టార్ కాస్ట్ డెఫినెట్‌గా ఉండాలి. ఎందుకు అనంటే ఆ మార్కెటింగ్ కోసం కానీ, ఆ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్‌లో ఉంటుంది. ఈవెన్ ఎల్లమ్మ కథలో మనం చూసాం. ఎల్లమ్మ దేవత ప్రీవియస్‌గా చరిత్ర విన్నప్పుడు చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చేటువంటి స్టోరీ ఆవిడది. సో, అలాంటి క్యారెక్టర్ మరి ఏ హీరోయిన్ చేస్తే బావుంటది అండ్ అన్ని విధాలుగా సెట్ అవ్వాలి కాబట్టి, ఎల్లమ్మ క్యారెక్టర్‌కి మాత్రం ఒక్క హీరోయిన్ అయితే పర్ఫెక్ట్‌గా దొరకట్లేదు అన్న సమాచారం అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్. సో, చూడాలి మరి ఆ ఎల్లమ్మ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? ఇంతమంది హీరోలు అన్నారు. ఫస్ట్ సాయి పల్లవి గారన్నారు, కీర్తి సురేష్ గారన్నారు, రష్మిక గారు, సమంత గారు, ఇంకా చాలా చాలా శ్రీలీల గారు ఇలా చాలా మంది పేర్లే సో బయటికైతే వస్తున్నాయి. సో మరి ఈ క్యారెక్టర్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ హీరోయిన్స్‌లలో ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే 100% జస్టిఫై అయితదో మరి మీరు అంటే ఇన్‌కేస్ ఎల్లమ్మ చరిత్ర గనుక తెలిసుంటే ఎవరు ఆ క్యారెక్టర్‌ని న్యాయం చేయగలరో కామెంట్ చేసి చెప్పండి.